సార్ నమస్తే సార్. మరి ప్రస్తుతం పామర్ నియోజకవర్గం మొత్తం కూడా ఇసుక దందా జరుగుతుందని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఆ నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఇదే సందర్భంలో మీరు ఆ నియోజకవర్గంలో ఇసుక దందా గురించి తరచుగా బయట పెడుతున్నారని తెలుస్తుంది కదా. ఏం జరుగుతుంది సార్ అసలు పామర్ నియోజకవర్గంలో ఇసుక దందా అని అంటూ కూడా వస్తున్న వార్తలకి ఏం చెప్తారు? నేను వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలైంది పామర్లో. పామర్లో ప్రజల ప్రాణాలకి విలువ లేదు, అదేవిధంగా వాళ్ళ పొలాలకి స్థలాలకి విలువ లేదు. ఈరోజు యథేచ్ఛగా స్థానిక ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ కృష్ణానది ఆ పరివాహ ప్రాంతానికి సంబంధించిన వనరులు మొత్తం కూడా దోచుకునే పనిలో మీటర్ మించి లేదా 2 మీటర్ల మించి తవ్వటానికి లేదని నామ్స్ ఉన్న పద్ధతి. తాటి చెట్టుకి మించి ఎంత పొడవైతే తాటి చెట్టు ఉంటుందో దానికి మించి తవ్వేయటం, అదేవిధంగా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఫేక్ డాక్యుమెంట్ ఒకటి పెట్టుకొని, అదేవిధంగా ఎటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ చివాట్లు పెట్టినా, సుప్రీంకోర్టు ఆపమని చెప్పినా అదేమీ పట్టించుకోకుండా యథేచ్ఛగా అందిన కాడికి దోచుకోవటం, దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవటం, ఈ థియరీ ఫాలో చేస్తూ ఆపమని మేము వెళ్ళటం, ఎంఆర్ఓ మొక్కుబడిగా వచ్చి 1 గంట ఆపటం, తర్వాత మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాం. ఈ రకంగా పలుమార్లు చేశాడు. నిన్న గ్రామస్తుల ఆగ్రహం, ఇందాక నేను అన్నాను సారా, ప్రాణాలంటే లెక్కలేదు. ఎంతమంది అండి, నేను వచ్చిన 2 సంవత్సరాల్లో 22 మంది చనిపోయారు ఈ కృష్ణానదిలో. లోతు లేదనుకుంటాడు, మీటర్ అనుకొని దిగుతాడు, తీరా చూస్తే అది 10 మీటర్లు 12 మీటర్లు అలా చనిపోయిన యువత. అదేవిధంగా చాలామంది అటుగుండా కృష్ణానది గుండా వెళ్తున్నప్పుడు లేదా వాళ్ళ పశువులు చనిపోవడం, అదేవిధంగా పక్కనే ఉన్న పొలాలు, ఈ కృష్ణానది ఊట నీళ్లు ఇవన్నీ వచ్చినప్పుడు ఆ పక్కన ఉన్న పొలాలు అందరూ కూడా బీడిపోవటం, అక్కడ ఏమీ పండకుండా ఉండటం, పొలాలు నాశనం అయిపోవటం, ఇంతటి పరిస్థితులు ఉంటే అవన్నీ పట్టకుండా ఈ కైలా అనిల్ కుమార్ మొత్తానికి ప్రజా వనరులు కొలిటేస్తుంటే ప్రజలందరూ ఆగ్రహానికి, మొన్న మీరు చూసింది ప్రజా ఆగ్రహం. అది చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా కట్టలు తెంచుకొని నువ్వు ఆపుతావు ఆపు అని చెప్పినప్పుడు కైలా అనిల్ కుమార్ తప్పక ఆపాడు. తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా ఆ గ్రామస్తులకు సహకరించాం. బ్రహ్మాండంగా ఈరోజు అక్కడ ప్రజాస్వామ్యం కాపాడాం. చుట్టుపక్కల ఏదైతే ఆ కట్ట మీద ఉన్న ఇసుక క్వారీ దందా మొత్తాన్ని కూడా ఆపించగలిగాం. మళ్ళీ మొదలెడితే ఈసారి మహిళలు పిల్లలు కూడా వచ్చి ఈ స్థానిక ఎమ్మెల్యేకి తగిన బుద్ధి చెబుతారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఆపారంతే, ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఏంటండి గుంటల రోడ్లన్నీ పాడు చేశారు. రోజుకి వందల హెవీ 50-60 టన్నుల లోడ్, 25 టన్నుల లోడే ఉండాలి. దాంట్లో టేర్ వెయిట్ మళ్ళీ 11-10 టన్నులు ఉంటుంది. అలాంటిది కేవలం లోడింగే 40-50 టన్నులు, టోటల్ 60 టన్నులు టోటల్ లోడ్ వస్తుందంటే ఈరోజు వీళ్ళకి అర్థమైపోయింది ఓడిపోతున్న అర్థమయ్యే అందిన కాడికి దోచుకునే పరిస్థితుల్లో ఈ రకం ఉన్నారు. అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ బోండా ఉమా గారు, మా నాన్నగారు వరరామయ్య గారు కూడా దీన్ని ఏదైతే సిఇఓ గారు ఉన్నారో మీనా గారికి ఆయనకు కూడా అందజేయడం జరిగింది. ఆయన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఎంక్వైరీ చేస్తామని కూడా అన్నారు. మరి ప్రస్తుతానికైతే ఆపారు. మళ్ళీ మొదలు పెడితే మాత్రం ప్రజా ఆగ్రహానికి ఖచ్చితంగా గురిగాక తప్పదు ఈ వైసీపీ పాలకులు. పామర్ నియోజకవర్గంలో నాన్ లోకల్గా ఉన్నారు కుమార్ రాజా, విదేశాల నుంచి వచ్చారు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తూ ఉంది కూడా. పెత్తందారులు బాధలే వింటున్నారు తప్ప పేదవాడి పక్షాన్ని నిలబడట్లేదు, డబ్బున్న వాళ్ళని అప్పులు నేర్చుకున్నారు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. దానికి ఏం సంబంధం అంటే మొన్న సిద్ధంగా విద్యా దీవెన అనే కానుక సభలో కూడా పామర్ నియోజకవర్గంలో జరుగుతుంది. ఇందులో భాగంగానే ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. పామర్ నియోజకవర్గం అభివృద్ధి అనేది వైసీపీతోనే స్టార్ట్ అవుతుందని ఏం చెప్తారు? స్టార్ట్ అవుతుంది 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. రెండోది, ఈరోజు అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేనే బాపులపాడు బుల్లోడు. బాపులపాడు నుంచి 2 జతల బట్టలతో ట్రంక్ పెట్టి వేసుకొని వచ్చాడు. ఖాళీ ట్రంక్ పెట్టి 2 జతల బట్టలే ఉన్నాయి. ఈరోజు ఆ ట్రంక్ పెట్టి నిండా గోల్డ్ బిస్కెట్లు పట్టే అంత అక్రమార్జన చేశాడు. పెత్తందారీతనానికి శ్రీకారం చుట్టింది తనే. ఈరోజు నాన్ లోకల్గా ఉంది అతనే. నేను నాన్ లోకల్ కాదు, నేను పామర్ నియోజకవర్గ అల్లుడిని. ఎలమర్లో మా భార్య బంధువులు సొంత నాయనం వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మా బంధుత్వం ఉంది. సో నేను నాన్ లోకల్ కాదు. ఇంకా మాట్లాడితే అతనే నాన్ లోకల్, అతనే దూరంగా ఉండాడు. ఈరోజు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికే వెళ్ళిపోబోతున్నాడు. పెత్తందారీతనానికి తాను వస్తున్న చోట తెలుగుదేశం వాళ్ళు రాకూడదు, కార్యకర్తలు ఉండకూడదు, ప్రజలు ఎక్కువగా గుమ్ముకోకూడదు. ఏదైతే ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని వస్తున్నాడో కైలా అనిల్ కుమార్ కూడా పోలీస్ సెక్యూరిటీతో ఇప్పటికీ సగం గ్రామాలు దర్శించాల. సగం గ్రామాలు 5 సంవత్సరాల్లో 2సారి వెళ్ళాల. ఎందుకంటే భయం.
ఆ భయం గుప్పెట్లోనే అందినగాడికి దోచుకోవడానికి ఇసుక దందా, అదేవిధంగా భూదందా, మట్టి దందా, చెరువు మట్టి తినేయటం, ఇళ్ల స్థలాలు కొట్టేయటం, లోటస్ పాండ్ లాంటి ఇల్లు కట్టుకోవటం, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఓటు ద్వారా ఈ వైసీపీ నాయకులకి సమాధానం చెప్పడానికి, మరి ముఖ్యంగా రైతాంగం 75% రైతాంగం ఉన్న మా పామర్ నియోజకవర్గం ఎప్పుడు విపత్తు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా రైతులతోనే ఉండి వాళ్ళకి ఒక భరోసా, నమ్మకాన్ని కలిగిస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. ఈ రోజుకి ధాన్యం డబ్బులు పడలా మాట్లాడా. ఇప్పటికీ ఎమెండరేషన్ చేశారు, కానీ పండక్కి సంక్రాంతి పండగకి డబ్బులు అన్నారు. ఏ నెలలో ఉన్నాం? డబ్బులు పడ్డాయా? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఏ రైతులను ఆదుకోవటమే లేదు. రైతు పక్షాల నుండి ఒక్కసారి మాట్లాడింది లేదు. ఎమ్మెల్యే పెత్తందారి అతను ప్రజాపక్షాల ప్రజాసేవకుడిగా ఉందా. నేను 40 రోజులు సుదీర్ఘంగా ఇంటికి వెళ్లకుండా ఆపకుండా పల్లెబాట కార్యక్రమం చేశా, పల్లె నిద్ర చేశా. 101 గ్రామాలు 40 రోజుల్లో నాకు ఒక కొత్త అనుభూతి. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల్ని సూక్ష్మంగా తెలుసుకున్నా, ప్రజలు ఆదరిస్తే, ఆశీర్వదిస్తే ఆ సమస్యలను పరిష్కరించే సేవకుడిగా నిలబడతానని తెలియజేస్తున్నా. ప్రజలందరికీ కూడా మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి నన్ను చూడండి, ఆదరించండి. మీ అందరి వాడిగా, మీలో ఒకడిగా, మీ సేవకుడి కొట్ట ఆశీర్వదించమని విజ్ఞప్తి చేస్తున్నా.